అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈరోజు మనము లలితా సహస్రనామాల్లోని మొట్టమొదటి నామమైన శ్రీమాత్రే నమః గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః అంటే జగత్తుకు తల్లి అయిన శ్రీమాతకు మనస్ఫూర్తిగా మనం నమస్కారం చేసుకుంటున్నామని ఈ పదం యొక్క అర్థం. శ్రీమాత అంటే ఈ జగన్మాత అయిన తల్లి లలితా త్రిపుర సుందరీ దేవి. అంటే ఈ జగత్తును సృష్టించింది, పోషిస్తున్నది, తన బిడ్డలైన భక్తులను కరుణతో కాపాడుతున్న ఆ తల్లికి శిరసు వంచి నా నమస్కారాలు తెలియచేస్తున్నాను అని ఈ పదం యొక్క అర్థం. అందుకే ఈ నామాన్ని ఎన్ని వేల సార్లు ఎక్కువగా జపించగలిగితే మనకి ఆ అమ్మ యొక్క ఆశీర్వచనం అంత తొందరగా లభిస్తుంది. మనం ఇప్పుడు ఏ రాశి వారు ఎన్నిసార్లు జపిస్తే ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, వారు ఏ విధంగా చేస్తే శుభ ఫలితాలు అందుకుంటారు, వారికి ఎలాంటి శ్రేయస్సు కలుగుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వారు 54 సార్లు జపించటం వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత వీరికి లభిస్తాయి. వృషభ రాశి వారు 108 సార్లు జపించటం వల్ల ఆర్థిక స్థిరత్వం, ధనలాభం, సమస్యలు తగ్గుతాయి. మిథున రాశివారు 54 సార్లు జపించటం వల్ల చదువు, జ్ఞానం, ఏకాగ్రత లభిస్తాయి. కర్కాటక రాశివారు 108 సార్లు జపించటం వల్ల కుటుంబ సుఖశాంతులు, అన్యోన్యత లభిస్తాయి. సింహరాశివారు 54 సార్లు జపించటం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి కలుగుతాయి. కన్యా రాశివారు 108 సార్లు జపించటం వల్ల ఉద్యోగం, విద్య, వృత్తిలో అభివృద్ధి లభిస్తాయి. తులారాశివారు 54 సార్లు జపించటం వల్ల వివాహం, దాంపత్యం, సౌఖ్యం లభిస్తాయి. వృశ్చిక రాశివారు అడ్డంకులు తొలగి నిలిచిపోయిన పనులు పూర్తవ్వాలంటే ఈ జపం తప్పక చేయాలి. ధనస్సు రాశివారు జ్ఞానం, మంచి అవకాశాలు లభించాలంటే ధనస్సు రాశివారు 54 సార్లు జపించాలి. మకర రాశివారు ప్రతి నిత్యము 108 సార్లు జపించాలి. ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో స్థిరత్వం, మానసిక ప్రశాంతత కోసం మకర రాశివారు 108 సార్లు జపం చేయాలి. కుంభరాశివారు 54 సార్లు జపం చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. మీనరాశివారు ప్రతి నిత్యము 108 సార్లు జపం చేయాలి. ఇలా చేయటం వల్ల కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత, శుభ ఫలితాలను వీరు అందుకుంటారు. ఈ నామాన్ని జపం చేయటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఏదో ఒక సమయంలో జపం చేసే ప్రయత్నం చేస్తూ ఉండండి. జపం అన్నది ఎర్రని పుష్పాలను కానీ, పసుపు రంగు పుష్పాలను కానీ అమ్మవారి దగ్గర వేసి చేయవచ్చు. అమ్మవారిని ఒక్కసారి చూసి తర్వాత నుంచి మీరు ఏ పనిలో ఉన్నా కూడా ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ వెళితే ఆ అమ్మ అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికీ వస్తూ ఉంటాయి. స్వస్తి.